హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మహి. ఈరోజు వీడియోలో కోటి బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చూస్తారు. వీళ్ళు ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటారా అని అనుకోకండి. ఈ మంత్లో 3 బర్త్డేస్ ఉన్నాయి, అమ్మది, నాది అండ్ కోటిది. అందువలన ఇంకా లైన్గా సెలబ్రేషన్సే పెడతాను అనమాట. సో ఇంకా తర్వాత నుంచి వేరే వీడియోస్ కంటెంట్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే ఇది కోటి బర్త్డే ముందు రోజు నేనైతే నా పేజ్లో కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. వాటికి సంబంధించిన క్లాత్ అవంతా తీసుకోవడానికి అని చెప్పి క్లాత్ స్టోర్కి వచ్చాను. అండ్ అక్కడే సతీష్ కూడా వచ్చాడు. బాబాయ్ సతీష్ని నా దగ్గర దింపేశాడు. సతీష్ ఈజ్ మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట, నా తమ్ముడు. సో వాడిని పిక్ చేసుకున్నాను. అండ్ మేమైతే రాము స్వీట్స్కి వచ్చాము. వాడు కేక్ తీసుకుంటాను అన్నాడు. 12 o'clockకి వాడికి సర్ప్రైజ్గా కేక్ కటింగ్ చేద్దాం అని చెప్పేసి మేము కేక్ తీసుకోవడానికి రాము స్వీట్స్కి వచ్చాము. అప్పటికే చాలా షాపింగ్ చేసేసి ఉన్నాము. ఇంకా కేక్ తీసుకుని ఇంటికైతే వచ్చాము. అప్పటికి మా చేతుల్లో లిటరలీ ఒక 6 ఈచ్ ఒక్కొక్క 3 బ్యాగ్స్ పట్టుకుని ఉన్నాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సతీష్ వచ్చాడు కదా, మా కోటికి ఫుల్ హ్యాపీ అనమాట. ఆల్రెడీ ఇంకొక తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు, వాడి పేరు యజ్ఞేష్, వాడిని కూడా చూపిస్తా. సో ఇంకా వీడు కూడా వచ్చాడు కదా, ఇంకా వాడికి ఫుల్ హ్యాపీ అనమాట. వాడు డోర్ దగ్గరే వెయిట్ చేస్తున్నాడు అలాగా వెళ్ళొచ్చేసరికి. సో ఈడైతే అసలు నాకు వీడియోలోకి ఎట్టి పరిస్థితుల్లోని రాడు, వీడియో తీయనివ్వడు అసలు. ఆ నైట్ 12 o'clockకి మేము కేక్ కటింగ్ కూడా చేయించాము. అదంతా నన్ను అసలు వీడియోనే తీనివ్వలేదు. సో నేను అదంతా ఏం క్యాప్చర్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. నేను వాడి కోసం గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను. మార్నింగ్ నుంచి నేను ఏం షూట్ చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా కోటిగాడు మనకి ఛాన్స్ ఇవ్వడనమాట, వాడికి ఏం గిఫ్ట్ కావాలో అనేది. వాడు ఆల్రెడీ చూస్ చేసుకొని నాకు లింక్ పంపించాడు, వాడికి ఒక బ్యాట్ కావాలని చెప్పి. ఆ బ్యాట్ అయితే నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. అది ఆల్మోస్ట్ ఇంకా రాదేమో ఈ రోజుకి అనుకున్నా. ఇంకా ఆ బర్త్డే రోజున సాయంత్రం వచ్చింది 5 o'clockకి. ఇంకా అవి కాకుండా ఇంకా కొన్ని వాడి కోసం కొనే ఉన్నాయి. సో వాటి కోసం అయితే బయటికి బయలుదేరాను. ఇక్కడైతే గాయత్రిని నేను దారిలో పిక్ చేసుకోవాలి. దానికి ఆ రోజు కాలేజ్ ఉండింది. సో ఏంటంటే అది దారిలో రాము స్వీట్స్ దగ్గర వెయిట్ చేయి, నేను అక్కడికి వచ్చి తీసుకెళ్తానని చెప్పాను. అది అక్కడ వెయిట్ చేసింది. ఇంకా దాన్ని తీసుకుని నేనైతే డీలక్స్కి వచ్చాను అనమాట. ఇది భీమవరంలో, ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్. ఇందులో అన్ని రకాలు దొరుకుతాయి మనకి. ఇక్కడైతే ఫస్ట్ బ్యాగ్స్ చూస్తున్నాను. వాడికి ఇప్పుడు కాలేజ్ కదా, ఇంటర్ స్టార్ట్ అవుతుంది. వాడికి 10th అయిపోయింది, ఇంటర్ స్టార్ట్ అవుతుంది. సో వాడికి మంచి బ్యాగ్ తీసుకుందామని చెప్పి వచ్చానమాట. ఇక్కడైతే బ్యాగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా నాకు కొంచెం వాడు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి క్వాలిటీ అంత సరిపోదేమో అనిపించింది. ఎందుకంటే వాడు చాలా రఫ్గా యూజ్ చేస్తాడు కదా, నాకు అంత ఆ క్వాలిటీ అంతా నచ్చలేదు అనమాట. ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ హై కాస్ట్ ఉన్నాయి, బాగా క్వాలిటీ ఉన్నవి. ఇంకా నాకేమో బడ్జెట్లో రావాలి, క్వాలిటీ బాగుండాలి. ఇంకా నేనైతే వాటితో సాటిస్ఫై అవ్వలేదు. నాకు ఈ బ్యాగ్ అయితే చాలా చిన్నపిల్లల బ్యాగ్లా అనిపించింది. ఇంకా నాకు బ్యాగ్స్ అయితే పెద్ద ఏమీ అసలు నచ్చలేదు అనమాట. ఇంకా నేను తర్వాత ఒక క్యారేజ్ బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. అది గాయత్రి విసు గిఫ్ట్ ఇస్తారంట. మా అమ్మ ఖచ్చితంగా క్యారేజ్ బ్యాగ్ కూడా తీసుకొని రమ్మంది. వాటి కోసం చాలా మోడల్స్ చూశాను. మిల్టన్ కంపెనీ బాగుంటుంది కదా, సో అందులో చాలా రకాలు చూశాను. ఇదైతే 3 బాక్సెస్ విడిగా ఒక బాటిల్ లాగా వచ్చింది, ఒక గ్లాస్ లాగా ఉంది, ఆ జార్ లాగా అది కూడా వచ్చింది. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అది కాకుండా ఇలాగా 2 బాక్సెస్ వచ్చి ఒక పెద్ద బాక్స్ వచ్చింది. అదైతే స్టీలే, కానీ కాస్ట్ కూడా బాగానే ఉంది, కానీ ఓల్డ్ కదా మోడల్ అనిపించింది. అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఆ మోడల్ బాగా నచ్చింది అనమాట. మిల్టన్ కంపెనీ, బడ్జెట్ బాగుంది. అండ్ అలాగే 3 బాక్సెస్ వచ్చాయి, అందులో ఒక గ్లాస్ టైప్ వచ్చింది. ఫైనల్గా ఇంక నేను అదే తీసుకున్నాను. అది తీసుకుని నేను బిల్ వేయించడానికి వెళ్తున్నాను. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇప్పుడు బ్యాగ్ సెట్ అవ్వలేదు కదా, సో వేరే ప్లేస్కి వెళ్ళాను బ్యాగ్ కోసం. లాస్ట్ టైం గాయత్రికి నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. అది ఎక్కడంటే కేఎల్ఎం ఎదురుకుండా ఉంటుంది ఒక స్టోర్, అంటే రామ్దేవ్ కట్ పీసెస్ సందు ఉంటుంది కదా, దాని ఎదురుకుండా ఉంటుంది ఈ షాపు. ఇక్కడ గాయత్రికి ఒక బ్యాగ్ తీసుకున్నాను లాస్ట్ టైం. చాలా బాగా వచ్చింది క్వాలిటీ. చాలా రోజులు అయినా కానీ అసలు క్వాలిటీ ఏమీ పాడవలేదు. సో ఇంకా అక్కడే తీసుకుందాం అని చెప్పి ఇంకా దూరం అయినా సరే మళ్ళీ అక్కడ దాకా వచ్చి బ్యాగ్ తీసుకుంటున్నాము. సేమ్ కలర్లో తీసుకున్నాను గాయత్రి బ్యాగ్ కూడా. ఇంకా వీడికి కూడా ఇదే కలర్ తీసుకుందాం అనిపించింది. బ్లాక్ కూడా ఉంది, బట్ నాకు బ్లాక్ ఏంటో సెంటిమెంట్ అనిపించి తీసుకోలేదు. ఇంక ఈ కలరే తీసుకొని వచ్చేసాను అనమాట. అప్పుడు గాయత్రికి తీసుకున్నప్పుడు మేము 450కి తీసుకున్నామంట. నేను ఇప్పుడు 400కి బేరమాడేలోపు గాయత్రి 450 అని చెప్పింది. నాకైతే నేను బయటకు వచ్చేటప్పుడు తిడుతున్నాను గాయత్రిని, నీ వల్ల ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా నాకని. తర్వాత ఇక్కడి నుంచి మేము కేక్ తీసుకోవడానికి వచ్చాము. ఇప్పుడు మేము కేక్ కటింగ్ చేస్తాం అనమాట. సో దానికోసం రాము స్వీట్స్కి వచ్చాను. ఇక్కడ లాస్ట్ నైట్ అయితే మేము రెడ్ వెల్వెట్ కేక్ కట్ చేయించాము. ఈసారి ఇంకా చాక్లెట్ తీసుకుందాం అని చెప్పి అనుకుంటే చాక్లెట్ కేక్ లేదు, ఇంకా బ్లాక్ కలర్ కేక్ తీసుకున్నాం. ఇంక ఇవంతా తిరిగేసరికి నా ఎనర్జీ అయితే ఫుల్ డ్రాప్ అయిపోయింది. ఇంకా మా రాయలంలోకి ఎంటర్ అయ్యేటప్పుడే సైడ్న పెట్టారనమాట ఈ సోడా
బండి. సో అక్కడైతే సోడా తాగుతున్నాను. చాలా దాహం వేసింది. నేను నార్మల్గా అసలు తాగను, బట్ ఇంకా తాగాను అనమాట. ఇంటికి వెళ్ళగానే త్వరగా రెడీ అయిపోయి కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. మా కోటికి అసలు ఇలాగా వీడియోస్లో కనిపించడం, ఫొటోస్ దిగడం అస్సలు ఇష్టం ఉండదు. ఆడికి అది ఏంటో తెలీదు, ఎప్పుడూ ఇంతే. అసలు నన్నైతే వ్లాగ్ కూడా చేయనివ్వలేదు ఆ రోజు. నేను బలవంతంగా తీసుకున్నాను అనమాట. ఇదంతా జస్ట్ ఒక మెమరీలా ఉంటుంది కదా అని చెప్పి తీసాను నేనైతే. వీడైతే నాకు అస్సలు ఆ వీడియోకి కోఆపరేటే చేయలేదు. నాకు చిరాకు వచ్చింది ఆ రోజు. ఇంకా కాసేపు వీడితో ఫోన్ చేశాను. చిన్నప్పటి నుంచి కోటి నాకు మోస్ట్ ఇరిటేటింగ్ అండ్ మోస్ట్ కేరింగ్ బ్రదర్. వాడికి ఎంత అల్లరి చేస్తాడో, ఎంత కోపంగా ఉంటాడో, మేము ఎప్పుడైనా మాకు బాగోకపోయినా, మాకైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేదంటే నేను గట్టిగా దగ్గినా సరే వెంటనే వాటర్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మా హెల్త్ అన్నా మేమన్నా చాలా కేరింగ్ అడిగి. కానీ అంతే దారుణంగా కొట్టుకుంటాం కూడా. చాలా పెద్ద పెద్ద ఫైట్లు అవుతాయి మాకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము అంతా కలిసిపోతాం మళ్ళీ. అండ్ ఈ బ్యాగ్ దీపు గిఫ్ట్ వాడికి. సో దాని మనీతోనే నేను కొని ఇచ్చాను అనమాట. అది ఇక్కడ లేదు, మా పిన్నాల అమ్మాయి. సో దాని బదులు మేము ఇచ్చామన్నమాట. అండ్ వాడికి ఫేవరెట్ గిఫ్ట్ ఇప్పుడు ఇస్తున్నాను. వాడి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకు అంత పిచ్చో నాకు అస్సలు తెలీదు. వాడిని మంచి 1500లో బ్యాట్ సెలెక్ట్ చేసుకోరా అని అంటే 500లో బ్యాట్ సెలెక్ట్ చేసుకొని నాకు లింక్ పంపించేశాడు. 1 month ముందు పంపించాడు. ఇంకా ఫైనల్గా వాడి బర్త్డేకి కొంటానని చెప్పి బర్త్డేకి కొనిచ్చాను అనమాట. వాడి రియాక్షన్స్ చూస్తుంటే నాకు ఫుల్ నవ్వు వస్తుంది. అక్కడ వెనకాలంతా అరుస్తున్నారు మా తమ్ముళ్ళు ఇద్దరు. ఫైనల్గా వాడి గిఫ్ట్ ఇచ్చేసాను. ఇది నా గిఫ్ట్, నేను వాడికి ఇచ్చిన గిఫ్ట్ ఈ బర్త్డేకి. గాయత్రి విషయమో క్యారేజ్ బాక్స్ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాం అనమాట. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము. ఎక్కడికి ఏంటనేది చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి అయితే ఫుల్ ఫన్ ఉంటుంది వీడియోలో. అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మేము బయటకి ఎక్కడికంటే మల్టీప్లెక్స్కి వెళ్తున్నాం మేము. వీళ్ళు అయితే ఎక్కడికైనా వెళ్దాం అన్నారు. కానీ మేము ఇంట్లోనే ఉందాం, స్పెండ్ చేద్దాం అనుకుంటే మా బుడ్డి తమ్ముడు ఉన్నాడు, వీడు దండం పెడుతున్నాడు కదా, వాళ్ళిద్దరు మా బాబాయ్ వాళ్ళ పిల్లలు అనమాట. సో వాళ్ళ ముగ్గురు బైక్, మేము ముగ్గురు బైక్ వేసుకొని మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసాము. అమ్మ అండ్ డాడీ కూడా వస్తారనుకున్నాము. వాళ్ళని రమ్మంటే ముందు మీరు వెళ్ళని, మేము వెనకాల వస్తామన్నారు. ఈలోపు మేమైతే బయలుదేరి మల్టీప్లెక్స్కి వచ్చేసాం. చాలా రోజులైంది నేను మల్టీప్లెక్స్కి వచ్చి. ఇది మన భీమవరంలో ఏదైనా ఒక మంచి ఐమాక్స్ ఉందంటే ఇది ఒక్కటే. చిన్నప్పటి నుంచి ఇదే ఐమాక్స్ చూసి బోర్ కొట్టేసింది. ఇంకా ఇందులో చూడడానికి కూడా పెద్ద ఏమీ లేదు. అయినా స్టిల్ ఏదో బయటికి వెళ్ళాలి, ఎక్కడికో చోటికి వెళ్ళాలి అన్నట్టు వచ్చా అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగిన రౌండే మళ్ళీ తిరిగాము. ఆ తర్వాత 3rd floorలోకి తీసుకువెళ్ళారు. నేను వద్దు అని చెప్పినా సరే బూత్ బంగ్లాలోకి వెళ్తామని ఫిక్స్ అయ్యారు. సరే వీళ్ళని పంపి నేను బయట వెయిట్ చేద్దాం. నేను ఆల్రెడీ 3 times చూసాను మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు. ఇంకా నేను చూసేదే ఉంది, వీళ్ళని పంపుదాం అనుకున్నాను. కానీ ఇంకా వీళ్ళ చేసే పని నాకు ముందే అర్థమైంది. ఎందుకు వచ్చిన గోళ అని చెప్పి నేను కూడా టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. నార్మల్గా విస్సుకి అసలు ఇలా దెయ్యాలు ఇలాంటివి అంటే చాలా భయం. కానీ దాన్ని కూడా తీసుకొని వెళ్ళారు. దాని ఫన్ చూసేయండి. ఏం లేదు, రండి. ఏం లేదు, రా. ఏమైంది? ఏదైనా చూడన్నా ఒక్కసారి, ఏదైనా చూడు గాయత్రి. డ్రెస్ ఏంటి తడిసిపోయింది. విసు నువ్వేంటి అక్కడ గుండె ఆగింది. విసు అసలు అక్కడ ఏమి లేకుండా నువ్వు భయపడ్డావు తెలుసా? ఏమి లేదు అందులో. భయం వేస్తుందా గాయత్రి? భయపడ్డావా గాయి? దవడమే కొట్టిందా? అసలు లోపల ఏమీ లేదు. ఇది వరకు ఇంకా దయ్యాలు ఉండేవి, సెట్టింగ్ ఉండేది, ఎఫెక్ట్స్, లైటింగ్స్ అంతా ఉండేవి. మనుషులు కదిలేవారు, మమ్మల్ని వచ్చి ముట్టుకునేవారు. ఇప్పుడు అసలు అది అంతా ఏమీ లేదు. జస్ట్ ఒక ఖాళీ రూమ్, డార్క్ రూమ్ ఉంది, దానికి లైటింగ్స్ ఉన్నాయి అంతే. దీనికి వీళ్ళ భయపడింది అయితే నార్మల్ గా కాదు. అసలు ఏమి జరగదు అన్నట్టు వెళ్ళిపోయారు. మొత్తం తడిసిపోయారు. నేను ఒక్కదాన్ని భయపడకుండా వచ్చాను. విసు అయితే అసలు
ఒక రకంగా భయపడింది. ఏంటి భయపడతారని అనుకున్నాను కానీ ఇంత రకంగా అరుస్తారని అస్సలు అనుకోలేదు. నేను సతీష్ గడ్ ముందెళ్తే వాడికి అసలు భయం లేదేమో, వాడు బాగానే వెళ్తున్నాడు అనుకున్నాను. వాడే ఫస్ట్ స్టార్ట్ చేశాడు. ఒక్క రౌండ్ ఒక్క టర్న్ తిరిగిన తర్వాత వాడు అసలు కదలలేదు. ఇంకా నేను ముందుకెళ్ళి లైట్ పట్టుకుని తీసుకొచ్చాను. అది ఎలా ఉంటుందంటే రౌండ్ ఒకటే రూమ్లో బోల్డ్ అన్ని టర్నింగ్స్ లా ఉంటాయి అనమాట. ఇంకా అవన్నీ టర్న్ అవుతా రావాలి. దారిలో మనకి ఒకటి పడతా అలా కనిపిస్తాయి. ఇంకా సెట్టింగ్ ఉండేది, ఇప్పుడు అదంతా లేదు. అయినా సరే వీళ్ళు ఎంత భయపడ్డారు. ఇంకా అక్కడైతే ఫుల్గా తడిసిపోయారు ఆ లోపల ఆ టెన్షన్కి అరుపులకి వాటికి. ఇంకా ఫుల్ నీరసం కూడా వచ్చేసింది. ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్దామని శ్రీదేవి హోటల్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్గా అమ్మాళ్ళు వస్తా అన్నారు. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ చెప్పేసి. నేనైతే దోశ తీసుకున్నాను. అండ్ ఈ హోటల్ మాకు బాగా అలవాటు. మేము టిఫిన్స్ చేయడానికి వెళ్ళాలంటే ఇక్కడికే వెళ్తాము. ఎక్కువగా అందరం కలిసి వెళ్ళేటప్పుడు ఈ హోటల్కే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఇక్కడైతే నాకు అలా హోటల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఓసిడి అనమాట. అలా టేబుల్స్ అవంతా ముట్టుకొని కొంచెం డర్టీగా ఉంటాయి అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఇలాగ టిష్యూస్ వేసుకొని దానిపైన చేతులు పెట్టుకుంటున్నాను. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటో నా కామెంట్స్లో చెప్పండి. నా ఫేవరెట్ టిఫిన్ అయితే నా కంఫర్ట్ ఫుడ్ ఏంటంటే దోశ. నేను ఎక్కడికి వెళ్ళినా ఆనియన్ దోశ చెప్పుకుని తింటాను. ఎంత మంచి టిఫిన్ పెట్టినా సరే నేను ఆనియన్ దోశ ప్రిఫర్ చేస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా పరోటా తిన్నారు. నాకైతే ఈ ఆనియన్ దోశ నచ్చుతుంది, సో అదే తీసుకున్నా. కోటి మాత్రం ప్లెయిన్ దోశ తీసుకున్నాడు. టేస్ట్ అయితే ఎప్పట్లానే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే పెద్ద ఏమీ అంత ఉండదు, జస్ట్ ఏసీ ఉంటుంది అంతే. అండ్ హోటల్ అయితే ఇది బాంబే స్వీట్స్ దగ్గర ఉంటుంది భీమవరంలో. అండ్ మేమైతే ఫుడ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. అమ్మాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళని నేను క్లిప్స్ తీయడం మర్చిపోయాను. సో మా టిఫిన్ తినడం అయితే అయిపోయింది. మేము ఇంక ఇంటికైతే వచ్చేసాము. సో గైస్ ఇంటికైతే వచ్చేసాము. బయటికి వెళ్ళాము, బుట్ బంగ్లా ఇవన్నీ చూసేసాము. అండ్ టిఫిన్స్ అయితే చేసి ఇంటికైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి మేము ఆడుకుంటాం ఈ నైట్ అంతా. అంటే నైట్ అంతా కాదు. సో గైస్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకెలాంటి బ్లాగ్స్ చేయాలి, ఇంకా ఎలాంటి ఫన్ వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.